హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో కాసేపట్లో ఒక కీలక సమావేశం జరగబోతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది బీజేపీ. ముఖ్యంగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలా వద్దా అన్న విషయంపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలోనే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుని కూడా ఎన్నుకోబోతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆఫీస్ బ్యానర్స్ తో పాటుగా కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణపై చర్చించడమే కాకుండా రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా చర్చించబోతున్నారు. మరి కాసేపట్లో జరగబోతున్న బీజేపీ కీలక సమావేశానికి సంబంధించి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతారు. విద్యాసాగర్, చాలా కీలకంగా చెప్తూ ఉన్నారు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న విషయంపై ఖచ్చితంగా వాళ్ళకి క్లారిటీ రాబోతుంది అనుకోవచ్చా? ఎస్, కీలక అంశాలే అజెండాగా కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఆఫీసులో ఆఫీస్ బేరర్స్తో పాటు జిల్లా అధ్యక్షులతోటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్ సహా ఆఫీస్ బేరర్స్ అంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ప్రధాన అజెండాగా రానున్నటువంటి హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలతో పాటు కొత్తగా జిల్లా అధ్యక్షులు 36 జిల్లాలకు అధ్యక్షులు ఎంపికయ్యారు. వారందరితో కూడా తొలి సమావేశం కాబట్టి వారందరితో పాటు ముఖపరిచయం, అదేవిధంగా వారందరికీ కూడా దిశానిర్దేశం చేసే దిశగా యొక్క సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే జిల్లాల వారీగా సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి, ఇక రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగతా సంస్థాగత ఎన్నికలు పూర్తయినందున ఇక క్షేత్రస్థాయిలో పోరాటమే లక్ష్యంగా క్యాడర్ అంతా ముందుకు దిగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అదే అజెండాగా జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతోపాటు రాష్ట్ర పార్టీ చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి, జిల్లాల వారీగా వాటిని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, దీంతో పాటు హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో సరైన బలం లేనప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ యొక్క కుమ్మక్కు రాజకీయాలను ఎంఐఎంతో వారు కుమ్మక్కు అవుతున్నారన్నటువంటి అంశాన్ని తేల్చి చెప్పాలంటే డెఫినెట్గా ఎన్నికల్లో పోటీ చేయాలన్నది మెజారిటీ నేతల అభిప్రాయం. ఇదే అంశాన్ని ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది. దీనిపైన ఈరోజు సాయంత్రం క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇక అటల్జీ జయంతి, శత జయంతి ఉత్సవాలను నిర్వహించాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ సహా రాష్ట్రంలోని కీలక అంశాలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కొత్తగా ఎంపికయ్యారు కాబట్టి రాష్ట్రంలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వచ్చే వరకు సమన్వయంగా పనిచేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు పార్టీ బలోపేతమే దిశగా క్షేత్రస్థాయిలో పనిచేయాలంటూ కూడా కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. థ్యాంక్ యూ విద్యాసాగర్.